సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం విషయంలో వైసీపీ రాజకీయాన్ని పక్కన పెట్టి కేవలం మానవత్వంతో వ్యవహరించిందని తిరువూరు వైసీపీ నాయకులు మొదకు ప్రసాద్ అన్నారు. సాయికృష్ణ అదృశ్యం విషయంలో వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించే వరకు కూటమి ప్రభుత్వం స్పందించలేదని మొదకు ప్రసాద్ అన్నారు. సాయికృష్ణ కుటుంబం వైసీపీ కాకపోయినా, వైసీపీ సానుభూతి పరులు కాకపోయినా మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి పరామర్శించి భరోసా ఇచ్చారని అంటున్న మొదకు ప్రసాద్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు పట్టణంలో ఉండటం జరిగింది. ఇవాళ మనం సర్కార్ ఇండియా న్యూస్ ద్వారా వైసీపీ నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు అయినటువంటి మోదుగు ప్రసాద్ గారితో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల రీత్యా, వైసీపీ వెళ్తున్న పోకడల రీత్యా, వైసీపీ విషయానికి వచ్చే వరకు సాయికృష్ణ విషయంలో వైసీపీ వెళ్తున్న విధానంలో కేవలం రాజకీయం కోసమే వైసీపీ సాయికృష్ణ వ్యవహారాన్ని తీసుకుంది అనే విధంగా ఇవాళ మాట్లాడుతున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకులు, తిరువూరు పట్టణ వైసీపీ సీనియర్ నాయకులు మోదుగు ప్రసాద్ గారితో మనతో ఉండటం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ సాయికృష్ణ విషయానికి వచ్చే వరకు ఇది తీవ్ర చర్చనీయాంశంగా, ఒక సంచలనమైన కేసుగా ఇవాళ జరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైసీపీ క్యాడర్ ను ఇన్వాల్వ్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఆ సాయికృష్ణ తల్లిని పరామర్శించడం, వాళ్ళకి భరోసానివ్వడం జరిగిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఈ కేవలం ఈ భరోసానివ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లడం, వైసీపీ క్యాడర్ అంబటి రాంబాబు గారితో సహా వీళ్ళందరూ వాళ్ళకి సంఘీభావం తెలిపిన నేపథ్యంలో, పరామర్శించిన నేపథ్యంలో ఇది కేవలం రాజకీయ ప్రమేయం కోసమే చేస్తున్నారు, ఇది రాజకీయ ఎత్తుగడే అని చెప్పి ఇవాళ టీడీపీ అంటుంది, జనసేన అంటుంది, కూటమి వర్గాలు ఆ విధంగా మాట్లాడుతున్నాయి. దీని విషయంలో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. ముందుగా మరి ఏదైతే ఈ గాదె సాయికృష్ణ అనే వ్యక్తిని ఇప్పటి వరకు కూడా ఎంతో మంది అది హత్య చేశారు, అతన్ని కాల్చి బూడిద కూడా ఇవ్వలేదని ఎక్కడ చూసినా కానీ, సోషల్ మీడియాలో కానీ, అన్ని రకాలుగా టీవీ ఛానల్లో కానీ చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ నాగరాజు అనే సిఐ ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేసింది. హోంమంత్రి గారు దీనికి సంబంధించి ఏ ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేదు. అది హత్య కాదు, అతను బతికే ఉన్నాడనేది కనీసం ఏమాత్రం కూడా వాళ్ళు చిత్తశుద్ధి లేకుండా ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు. ఇంతమటికి కూడా ఎంతో మంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ తల్లి కూడా నా కొడుకుని బూడి చేశారని అంటుంది. ఈ హోంశాఖ ఎవరైతే ఉన్నారో అనిత గారు మరి కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ ఏమీ లేకుండా ఒక బాధ్యత గల సీట్లో కూర్చొని ఇవాళ రోజున చేస్తున్నటువంటి అరాచక పాలన ఏదైతే లోకేష్ గారు అన్నారో రెడ్ బుక్ పాలనని, అదే విధంగా మనకు కనపడతా ఉంది తప్ప మరి అదైతే కాదు. వాస్తవంగా బాధితురాల్ని ఏం జరిగిందో వాళ్ళ యొక్క మాటల్లో తెలుసుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారే కానీ, దేవినేని అవినాష్ గారే కానీ, అదేవిధంగా పేర్ని నాని గారు కానీ, ఆఖరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకి భరోసాగా మేము ఉంటాము, మీకు అందుబాటులో ఉంటాము, మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలుస్తామని చెప్పిన దాన్ని మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలోని ఉన్నటువంటి వారు ఏదైతే ఈ సాయికృష్ణకి జరిగిన అన్యాయాన్ని ఆ తల్లికి మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇది లేకుండా వాళ్ళని ఇంకా కూడా పార్టీలకు ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని చెప్పడం దుర్మార్గం. ఎందుకంటే ఒక తల్లి పడే వేదనని చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి వెళ్లి ఆమె బాధితురాల్ని ఓదార్చి వాళ్ళకి భరోసాగా ఉండటం ఎంత గొప్ప విషయం అది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు అంటారు, మొన్న ఏదో మాటామంతి కార్యక్రమం ఒకటి పెట్టేసేసి ఒక చిన్న పిల్లగాడు, ఆ చిన్న పిల్లగాడు ఏదో తెలిసి తెలియక బీరు సీసాతో గొంతు కోసాడు, అలాంటి వాళ్ళే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారనే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒక్కనొక టైంలో లా అండ్ ఆర్డర్ నా చేతిలో కనుకుంటే వేరే లాగా ఉంటుందని మాట్లాడతాడు. మరి ఆయన అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు దీని మీద వచ్చి ఆ కుటుంబాన్ని ఇంత మట్టికి ఆ కాపు సామాజిక వర్గమే కదా, వాళ్ళే నమ్మే కదా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఏ రోజైనా మరి
ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళే ఓదార్చిన పాపాన పోకపోగా ఏదైతే ఈ బాధితురాలకు అండగా నిలిచిన వాళ్ళ మీద ఈ రకమైనటువంటి బురద చల్లుతున్నారని మా అభిప్రాయం. అయితే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద మాత్రమే వేస్తుంది, రాజకీయ ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతుంది అనే విషయాన్ని ఒక మానవతా దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గాని పార్టీ గాని కేడర్ గాని వెళ్ళడం జరిగిందనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి పిలిపించుకొని మరి ఆ సాయికృష్ణ తల్లికి పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చి కేసును పూర్తిగా న్యాయం మీకే జరుగుతుంది అనే విధంగా ధైర్యాన్ని ఇచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పందించలేదు అని మీరు అనడంలో ఏంటి వ్యత్యాసం? ఏమంటే ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఓదార్చడానికి వెళ్లిన తరువాత వాళ్ళకి గచ్చత్రం లేక పార్టీ మీద ఏదో ఒక అభాండం పడుతుందని ఏదైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్లకుండా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు తీసుకొచ్చి మరి వాళ్ళకి మరి ఏం జరిగిందో అంతకు ముందు చూసినట్లయితే వాళ్ళ వాదన ఒకలాగా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో శాంతి పడ్డట్టుగా వాళ్ళు ఏదో కనబడతా ఉంది. మరి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఇప్పుడు బయటకు వచ్చేసేసి ఏదైతే ఈ సిఏ నాగరాజు లాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలో ఏదైతే డ్యూటీ ఉందో ఆ డ్యూటీలోకి పంపాలని చెప్పేసి వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కాపు నాయకులే కానీ జనసేన నాయకులే కానీ చూస్తా ఉన్నాం. మరి వాళ్ళ మనుగడ కోసం చేసుకున్నటువంటి ప్రయత్నమే తప్ప వాస్తవంగా ఆ కుటుంబానికి కానీ ఆ యొక్క ఏదైతే ఈ గాదే సాయి కృష్ణ అనే వ్యక్తికి కానీ ఎలాంటి న్యాయం జరిగినట్టు కాదని మా భావన. అయితే సార్ నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన నేపథ్యంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన నేపథ్యంలో జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు ఇతని సాయి కృష్ణ వ్యవహారాన్ని ఖండిస్తున్న నేపథ్యంలో మళ్ళీ అతనే సామినేని ఉదయభాను గారిని వాళ్ళ ఇంటికి పంపించి పరామర్శకు పంపించాడు అనే విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడిన నేపథ్యం ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ అనేది వైసీపీని అంటున్నారే తప్ప వీళ్ళు చేసేది రాజకీయ ఎత్తుగడ కాదా? ఇతను ఖండించడం సామినేని ఉదయభాను గారు వెళ్లి పరామర్శించడం ఏంటి అనే క్వశ్చన్ అంబటి రాంబాబు గారు తీయడం జరిగింది. దీని విషయంలో మీరేం చెప్తారు? ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సామినేని ఉదయభాను గారిని పంపించారనేది మేము గాఢంగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఇంత రాతాంతరం జరిగిద్దని ఫస్ట్ లో ఎవరు కూడా ఊహించుండరు. ఏదైతే ఈ యొక్క విషయాన్ని వైఎస్ఆర్సీపీ వెలుగులోకి తీసుకొచ్చి మా యొక్క అంబటి రాంబాబు గారే గాని అదే విధంగా దేవినేని అవినాష్ గారే గాని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పేర్ని నాని గారు రకరకాలుగా మేము పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యని జనాల్లోకి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళంతా కూడా మా పార్టీకి మనుగడ లేకపోతుందనే భయంతోనే ఈ యొక్క మంతనాలు జరుపుతున్నారు అనేది మా యొక్క భావన. అయితే సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సాయి కృష్ణ తల్లి కావచ్చు, సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కావచ్చు, మేము జనసేన పార్టీలోనే ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నాయకుడు అనే విధంగా జనసేన పార్టీ సభ్యత్వం కార్డులు కూడా చూపిస్తూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యం తదుపరి జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారితో వెళ్లి కలిసి వచ్చిన తర్వాత వారు మాట్లాడిన మాటల్లో వ్యత్యాసం ఏమన్నా మీకు కనపడిందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు జనసేన వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కూడా వాళ్ళ మేనమామ అయితేనేమి వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఆ యొక్క కార్డులు ఉన్నాయో అవన్నీ కూడా చూపించి బహిరంగానే మేము జనసేన కార్యకర్తలు మా మీదే ఇలాంటి దౌర్జన్యం జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, కళ్ళు మూసుకున్నారా, మరి మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ఎవరు కూడా రాలేదని ఏదైతే ఈ గాదే సాయికృష్ణ మేనమామ అనే అతను ఉన్నాడో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు, గట్టిగా చెప్తా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. అయితే పార్టీలకే అతీతంగా మరి మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు బాధితురాలు ఎవరైనా కానీ ఒక కన్న తల్లి ఆవేదనని మరి వాళ్ళు ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి అండగా నిలవాలి అని చెప్పేసేసి మరి ఈ రోజున మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళారు. స్వయంగా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ జరిగింది తెలుసుకొని మరి దాన్ని సిబిఐ దర్యాప్తు చేసి అందులో నిజాలు ఏదో తెలిపి ఏదైతే ఈ యొక్క సిఐ నాగరాజు ఉన్నాడో అతనికి చంపే హక్కు ఎవరిచ్చారు? ఒకవేళ అతని మీద ఏదైనా కేసులుంటే శిక్షించాల్సింది ఎవరండి? శిక్షించాల్సింది ఎవరు? కోర్టు చేయాలి. కోర్టు చేయాల్సిన పని సిఐ నాగరాజు గారు మరి అడిగేవాళ్ళు లేరు, చట్టాన్ని తీసుకుని అడిగేవాళ్ళు లేరు. అతను ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అని చెప్పేసి పిల్లగాడిని తీసుకెళ్లి నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి మరి అతన్ని చంపడం కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. దీని మీద కనీసం
ఇప్పటివరకు ఆ నాగరాజు అనే వ్యక్తి నేను చేశానని కానీ నేను చేయలేదని కానీ ఏమైనా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముందుకొచ్చారా? అదేమన్నా అంటే ఇంకొక నాయకుడు అంటాడు మేము తాట తీస్తాము, తోలు తీస్తాము, ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ మనుగడని కాపాడుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో లేదు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ రోజున హోంమంత్రి అనిత గారు అటఫేలూరు అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అంతకుముందే చెప్పారు, ఇలాంటి మీరు కనుక సక్రమంగా చేయకపోతే కనుక ఆ బాధ్యతలు నేను తీసుకుంటే వేరేలాగా ఉంటది అని చెప్పాడు. అంతకుముందు ఆయన అధికారంలో లేనప్పుడు రాష్ట్రంలోని మరి ఏదన్నా అన్యాయం చేయాలంటే ఆ ఎవరైనా రౌడీలు గాని గోండాలు గాని మరి లా అండ్ ఆర్డర్ గాని ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ సిస్టమ్ లోకి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ రోజున జీరో లాగా చూస్తా ఉన్నాడు. ఒక హీరో లాంటి మనిషి జీరో అయిపోయాడు. జీరో అయిపోయి ఇవాళ రోజున చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా ఏలు పెట్టి అందరితోని మరి నానా మాటలు అనిపించుకుంటున్నటువంటి పొలిటికల్ జోకర్ లాగా అయిపోయే పరిస్థితిలో ఇవాళ చూస్తాం. అయితే సార్ ప్రసాద్ గారు ఆఖరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇవాళ సాయి కృష్ణ విషయానికి వచ్చే వరకు జరిగిన ఘటన విషయంలో సాయి కృష్ణ తల్లికి భరోసా కల్పించడం కోసం, ధైర్యం కల్పించడం కోసం, న్యాయం చేయాలని పోరాటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లిన నేపథ్యంలో ఇవాళ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు గాని, సాయి కృష్ణ గాని, సాయి కృష్ణ తల్లి గాని మీ పార్టీ కార్యకర్తలు కాదు, మీ పార్టీ సభ్యత్వం లేదు, మీ పార్టీకి చెందిన వాళ్ళు కాదు అనే విషయంగా బహిర్గతంగానే వాళ్ళు చెప్పిన నేపథ్యంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గాని, మీ పార్టీ గాని కేవలం ఒక అమాయకుడికి న్యాయం చేయాలని ఒక సదుద్దేశంతోనే పార్టీ కేడర్ స్పందిస్తుందా, లేదు కుటుంబ సభ్యులు అనే విధంగా రాజకీయ కోణంలో వెళ్తుందా అంటే ఆఖరిగా ప్రసాద్ గారు ఏం చెబుతారు? ఖచ్చితంగా ఇది ఒక కన్న తల్లి ఆవేదన చూసి ఒక అభాగ్యుడికి జరిగినటువంటి అన్యాయాన్ని మా యొక్క నాయకులు పార్టీలకు అతీతంగా వారికి వెళ్లి భరోసాగా నిలిచారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైతే ఈ యొక్క అగాచాత్రకి పాల్పడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేస్తా అన్నారు. అదే కాకుండా దీన్ని వెంటనే కేంద్రానికి సిబిఐ కూడా పంపించే మార్గం చేసి తక్షణం ఎవరైతే దోషులు ఉన్నారో దీని వెనక ఎవరెవరైతే కుట్రదారులు ఉన్నారో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వెలుగులోకి తీసుకొస్తుంది, అందరికీ భరతం పట్టిద్దని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఇదే విషయం వైసీపీ నాయకులు మనకు చెప్తున్న విధానం ఏంటంటే కేవలం ఒక పార్టీ మాకు పార్టీ సభ్యులు కాకపోయినా, మా పార్టీ కేడర్ కాకపోయినా, మా పార్టీలో వారు సానుభూతి పరులు కూడా కాకపోయినా కేవలం ఒక అభిమానం కోసం, ఒక మానవత్వం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వెళ్లటం జరిగింది. వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తప్ప దీనిలో రాజకీయ కోణం ఏమీ లేదు అనే విధంగా ఇవాళ మాట్లాడటం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.